వెల్కమ్ టు V1 న్యూస్. నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో ఎమ్మెల్సీ కవితక్క పసుపు రైతులతో కలిసి పసుపు కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతులు పసుపు బోర్డు ఏర్పాటైనప్పటికీ గిట్టుబాటు ధరలు తగ్గిపోవడం వల్ల లాభాలు పొందలేకపోతున్నామని వాపోయారు. మార్కెట్ పాలకవర్గం అధికారులు దళారులు కుమ్మక్కు కావడంతో ఈ సీజన్లో పసుపు ధరలు క్వింటాల్కు 13,000 నుంచి 10,000 వరకు పడిపోయాయని తెలిపారు. ఇక తనపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన సీఎం రేవంత్ రెడ్డి తీరు మారలేదన్నారు. నాపై మాట్లాడవద్దని సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిన రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు తిట్టిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావటం తెలంగాణ కర్మ అన్నారు. అయినా విఘ్నత లేకుండా మాట్లాడారు. ప్రజలు అన్ని చూస్తున్నారన్నారు. నేను ఆయనలా మాట్లాడి నా స్థాయిని తగ్గించుకోవడం లేదన్నారు. నోరుంది కదా అని ఎటుపడితే అటు మాట్లాడితే కుదరదన్నారు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో ఎమ్మెల్సీ కవిత పసుపు బోర్డును పరిశీలించారు. ఆయనతో పాటు ఇలా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మా నిజామాబాద్ పసుపు రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ఈ నిజామాబాద్ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎన్నికల ప్రచారంలో మీరైనా రాహుల్ గాంధీ గారైనా పసుపుకు మేము 12,000 ఇస్తామని చెప్పారు. పసుపు ఎంత కమ్ముడు అయినా సరే మీకు తక్కువ పడితే ఆ మిగిలిన అమౌంట్ బోనస్ ఇస్తామన్నారు. మరి ఇవాళ ఇక్కడ చాలా మంది మాట్లాడిండ్రు. 8,000 కమ్ముడు అయింది, 7,500 కమ్ముడు అయింది, 10,000 కమ్ముడు అయింది. ఆ మిగతా అమౌంట్ ఏదైతే ఉంటుందో మీరు బోనస్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఒకవేళ 9,000 పసుపు పోతే మీరు 3,000 రైతుకు బోనస్ కట్టిండి. ఎందుకంటే లెక్కలు ఉంటాయి, పేర్లు ఉంటాయి, ట్యాగ్ ఉంటుంది, బిల్లు ఉంటుంది, మోసం జరిగే ఆస్కారం ఉండదు, మీ దగ్గర డేటా లేదనేటటువంటి పరిస్థితి ఉండదు. వచ్చిన ప్రతి రైతు కూడా మార్కెట్ యార్డుకు రికార్డ్ అవుతుంది. కాబట్టి పసుపు రైతులకు బోనస్ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం మీద 15,000 మద్దతు ధరకై పోరాటం కొనసాగుతుంది. పసుపు బోర్డుకు చట్టబద్ధత రావాలనే విషయం కొనసాగుతుంది. దిగుమతులు తగ్గాలనే విషయం కూడా కొనసాగుతుంది. ఆ పోరాటం జరుగుతూనే ఉంటది. కానీ ఈ సీజన్ లో ఇప్పుడు పసుపు వండించి మరి దీన స్థితిలో ఉన్నటువంటి పసుపు రైతులకు ఏదైతే తక్కువైందో అమౌంట్ దాన్ని ఖచ్చితంగా ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మేము ఖచ్చితంగా రైతులకు కూడా పిలిపిస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది. ఇక్కడ వ్యాపారులంతా సిండికేట్ అయి రైతుల్ని మోసం చేస్తుంటే చూసుకుంటా కూర్చున్నారు తప్పితే రేట్ను పెంచే పరిస్థితి లేదు. మళ్ళా శివరాత్రి దాటిపోతే మహారాష్ట్ర నుంచి ఇంకా పసుపు వస్తుందని చెప్తున్నారు. మహారాష్ట్ర నుంచి కూడా పసుపు మన మార్కెట్కి వస్తే ఇక మొత్తానికి మొత్తం మన తెలంగాణ పసుపు రైతులు ధర కంప్లీట్ గా తగ్గిపోయి ఆగమయ్యే పరిస్థితి ఉంటది. కాబట్టి నేను రైతులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను, వేడుకుంటా ఉన్నాను. ఇక పోరాటం చేసేటటువంటి సమయం ఆసన్నమైంది. మనం 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు మనందరం అనుకొని ఒక రోజు కలెక్టరేట్ దిగ్బంధనం పెడదాం. ఆ లోపల గనక ప్రభుత్వం దిగి రాకపోతే ఖచ్చితంగా మా నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ని ముట్టడిస్తాం. ఆ దిగ్బంధనంలో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలి. కలెక్టరేట్ ముంగటనే కూర్చొని బాజాప్తా పసుపు ముందట పోసి కలెక్టరేట్ ముంగట మేమందరం కూడా ధర్నా చేస్తాం. ఎందుకంటే 9 నెలలు కష్టపడితే ఎట్లా ఒక తల్లి బిడ్డను మోస్తుందో అట్లా రైతు పసుపును మోస్తాడు 9 నెలలు. మీకు ఇంత కూడా పట్టింపు లేదు. ఎన్నికల కోసం ఓట్ల మందం వచ్చి ఎటువడితట్టు మాట్లాడిపోయినరు. ఇవాళ ఆ మాట నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. పోయినసారి రైతు నష్టపోయిండు, ఆనాడు మీరు ముందుకు రాలేదు. ఈ సంవత్సరం రైతు నష్టపోతున్నాడు. ఇప్పటికన్నా మీరు ముందుకు రావాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా. 8,000 రైతు అమ్మితే ఆయనకు 4,000 ఇవ్వండి, 9,000 అమ్ముడు పోతే 3,000 ఇవ్వండి. మొత్తానికి 12,000 నింపేటట్టుగా చేయాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఆయనకు వ్యక్తిగతంగా కమెంట్ చేసాడు తప్ప ఇంకో పనేముందే. నోరు ఉంది కదా అని మాట్లాడే పడతాడు. పని వేయాలా. బాధ్యతాయుత పొజిషన్లు ఉన్న వాళ్ళు మాటలు తక్కువ వేయాలి, పని ఎక్కువ వేయాలి. నిన్న ఏం మాట్లాడిండండి ఆయన మీటింగ్లో? బీజేపీని తిట్టిండు, కొద్దిసేపు బీఆర్ఎస్ని తిట్టిండు. బీఆర్ఎస్లో నన్ను కోర్టు తిట్టింది, ఆయనను ముఖ్యమంత్రి గారిని చివాట్లు పెట్టింది. నువ్వు ఆ కవిత గారి విషయంలో నువ్వు మాట్లాడొద్దని చివాట్లు పెట్టింది. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినటువంటి చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి మన కర్మగాలి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయినా కూడా ఆయన విఘ్నత పాటించకుండా నా మీద ఎటుపడితే అటు మాట్లాడితే అది చరిత్ర నిర్ణయిస్తుంది. ఇగో మా అన్నదమ్ములు అందరూ ఉన్నారు, వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు నిర్ణయిస్తారు సమయం సందర్భం బట్టి. నేను కూడా మళ్ళీ అట్లా మాట్లాడి నా స్థాయిని నేను తగ్గించుకోదలుచుకోలేదు. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినాక కూడా నన్ను ఏదో అంటే అనని, నాకు పోయేదేమున్నది? ప్రజలు చూస్తారు, ఆయన స్థాయి తగ్గుతుంది తప్ప నా గౌరవం ఏం తగ్గదు. 1, 2 అవన్నీ పక్కకు పెట్టి మీరు చెప్పిన మాట చెప్పినట్టు చేయండి. రైతులకు బోనస్ ఇస్తానని ఇవ్వండి, నీళ్లను కాపాడండి, గోదావరి నీళ్లు. ఆ 2 పనులు చేయాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా. జై తెలంగాణ. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.